ఇది చూడండి పెసర వడియాలు బీరకాయ కూర అండి. ఈ విధంగా వండుకుంటే అద్దరిపోతుందన్నమాట. పెసర వడియాలు బీరకాయ టేస్ట్ ఈ రెండింటి కాంబినేషను సూపర్ ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం ట్రై చేశానమాట అండి. పెసర వడియాలు బీరకాయ ఇలా ఈ కాంబినేషన్లో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇప్పుడు మనం దీని తయారీ విధానము చూద్దాము. హాయ్ అండి, ఈరోజు మనము బీరకాయ పెసర వడియాలు కాంబినేషన్లో కూర వండుకుందామండి. చాలా బాగుంటుందంట ఈ విధంగా వండుకుంటే. మా ఆడపడుచు వాళ్ళు వండుకుంటారంటే ఈ విధంగా ఈ కాంబినేషన్ అద్దరిపోతుందంట. ఇప్పుడు దీని తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము. మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఈ ముందుగా పెసర వడియాలు వేయించుకొని తీసేసుకుందాము. ఆయిల్ హీటెక్కిన తర్వాత చూడండి, ఆయిల్ హీటెక్కింది. మనము పెసర వడియాలు మాడిపోకుండా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. పెసర వడియాలను చూడండి, పెసర వడియాలు వేగిపోయినవి. ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. చాలా త్వరగానే వేగిపోతాయండి పెసర వడియాలు. ఈ విధంగా పక్కన తీసుకుని పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందులో మనము జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. వెల్లుల్లిపాయ గుళ్ళు బీరకాయ కూరలో ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, వెల్లుల్లిపాయ కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనండి మనం పచ్చిమిరపకాయలే వేస్తామన్నమాట. కారంకి తగ్గ పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసేసుకోవాలండి. మనము పచ్చిమిరపకాయల కారమే ఈ బీరకాయ కూరలు యూజ్ చేస్తామన్నమాట అండి. అందుకనే దానికి సరిపడగా మనము కర్రీకి తగ్గ సరిపడగా పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించేస్తున్నాము. ఇలా ముందుగా పచ్చిమిరపకాయలు వేయించడం వల్ల కారము ఆయిల్లోకి దిగి కారము కర్రీకి సరిపోతుందన్నమాట. అందుకే ముందుగా ఇలా పచ్చిమిరపకాయలు వేయించితే కారం ఆయిల్లోకి దిగుతుందన్నమాట అండి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. ఉల్లిపాయ వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందామండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇందులోంచి వాటర్ వస్తుందండి. బీరకాయ ముక్కలు వచ్చి వాటర్ వచ్చిందో ఈ బీరకాయ ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇందులోంచి వచ్చిన వాటర్తో బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా ఎక్కిపోయింది చూడండి బీరకాయ కూరలోకి. ఇప్పుడు మనము ఇందులో పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని కలిపేసుకుందాము. మేమండి పసుపు కూడా ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక కప్పు పాలు పోసేసుకుందాము. ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళు వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు కూడా పోసేసుకుందాము. ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళు. ఇది ఉడుకుతుంది చూడండి. ఉడికి పెట్టినప్పుడు ఇందులో మనము వేయించుకున్న పెసర వడియాలు వేయించేసుకుందామండి. ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. రుచికి తగ్గ సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందామండి. ఇప్పుడే వేసుకుని చెక్ చేసేసుకొని ఇది ఉడుకుతున్నప్పుడు జస్ట్ పెసర వడియాలు 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మరి పేస్ట్ అవ్వకుండా వడియాల్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రుచికి దగ్గర సాల్ట్ చెక్ చేసేసుకుందాము. ఇలాగ చూడండి, ఇప్పుడు ఇది ఉడకపెట్టింది కదండి. మనం వేయించుకున్న పెసర వడియాలు వేసేసుకుందామండి. ఇందులో పెసర వడియాలు వేసేసుకుని జస్ట్ 2 మినిట్స్ ఉడికితే చాలండి. ఇవి పీల్చేసుకుంటాయి అన్నమాట. రసం పీల్చుకొని పెసర వడియాలు చాలా బాగుంటుందండి. ఇందులో ములక్కాడ కూడా వేసుకోవచ్చంట. నేను మర్చిపోయానండి. ములక్కాడ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందంట. చూడండి, ఇప్పుడు 2 మినిట్స్ మగ్గించేసుకున్నాము పెసర వడియాలు సిమ్లో పెట్టుకుని. చూడండి, ఫైనల్లీ మన కూర పెసర వడియాలు బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇందులో కొత్తిమీర వేసేసుకుందామండి. పెసర వడియాలు బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, అద్దరిపోతుందండి. ఈ విధంగా వండుకుంటే టేస్ట్ అయితే ఆసమ్ అండ్ ఆసమ్ సూపర్ ఉంటుంది.